తిరుపతి కలెక్టరేట్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ, పులివర్తి నాని, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా భూ సంబంధ అంశాలతో పాటు అన్ని రకాల సమస్యలపై అర్జీలు మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వీకరించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అక్కడికక్కడే సమస్యలను మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిష్కరించారు. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా ఎమ్మెల్యేలందరూ, అలాగే గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ కూడా తిరుపతి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి, అలాగే గ్రీవెన్స్ పైన, అలాగే రాబోయే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో వచ్చిన గ్రీవెన్స్ అన్నింటిపైన కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా తీసుకుని ఏదైతే చేయలేని అన్నీ కూడా అందరికి కూడా తెలియజేసి చేయగలిగిన ఏదైతే టైం లైన్లో పెట్టి చేస్తా ఉన్నాం దానిపైన అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ ఇష్యూస్ అవ్వచ్చు, రెవెన్యూ సదస్సులు వచ్చినటువంటి ఇష్యూస్ అవ్వచ్చు, రీసర్వే, పీజీఆర్ఎస్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే హెచ్ఆర్ మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారో, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలని కానీ, అలాగే జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడు రివ్యూ పెట్టి పీజీఆర్ఎస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, గత పరిపాలకులు చేసినటువంటి కొన్ని తప్పుల విషయాల మూలంగా ఉంది కాబట్టి దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా రిజాల్వింగ్ వైపు వస్తూ ఒక మంచి ఆదర్శమైన పరిపాలన ఇచ్చే దిశగా ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందితేనే భావితరాలకి ఒక మంచి పునాది వేసిన వాళ్ళం అవుతామని చెప్పే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పనిచేస్తాం. అందుకనే మనకి ఈ ప్రభుత్వం యొక్క గ్రోత్ రేట్ ఈ దేశంలోనే 2వ స్థానంలో ఉంది అంటే ఎంతో హర్షించదగ్గ విషయం. దానికి నిజంగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి తిరుపతి మనం చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో కూడా ఎన్నో తేలని సమస్యలు ఉన్నాయి. దానిపైన కూడా అధికారులు ప్రత్యేకంగా అధ్యయనం చేసి, ముఖ్యంగా చెప్పాలంటే శెట్టిపల్లి ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎప్పటి నుంచో అది చాలామందికి దానికి సొల్యూషన్ దొరకనటువంటి ఇష్యూ. గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జేసీ గారు విజయవాడ వచ్చి, ఎంఏయుడి మినిస్టర్ గారు, అలాగే మా రెవెన్యూ ఆఫీసర్స్ సిసిఎల్ఏ మేడం కానీ అందరితో కూర్చుని నన్ను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చారు. తప్పకుండా శెట్టిపల్లిలో ఉన్నటువంటి 2200 మందికి కూడా ఒక మంచి శుభవార్త ఇవ్వబోతా ఉన్నాం. దాన్ని తద్వారా వారికి మంచి నివాస యోగ్యమైనటువంటి హౌజెస్ అన్నీ కూడా కల్పించే దిశగా ఒక మోడల్ టౌన్షిప్ చేయాలని చెప్పి అయితే కమిషనర్ గారు లక్ష్యంగా పనిచేస్తానో అది తప్పకుండా త్వరగా రాబోతా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే అభివృద్ధికి ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాజిటివ్ మోడ్లో పోతారు. దాంట్లో మనకు కనపడేది శ్రీ సిటీ. ఇక్కడ శ్రీ సిటీలో కూడా నూతనంగా సెకండ్ ఫేజ్ కింద 2500 ఎకరాలు కూడా ఎక్విజిషన్ పెట్టారు. దాన్ని కూడా కలెక్టర్ గారు, జేసీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి కోసం ఏదైతే న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయో, గతంలో వచ్చిన ఓబరాయ్ హోటల్స్కి అయితే అడ్డంకులు వచ్చినాయో, ఎందుకంటే అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా ఇబ్బందులు రాకూడదు కాబట్టి కొండకి దూరంగా ఉండాలని చెప్పేసి కొండకి ఇటువైపు వాళ్ళకి కావాల్సినట్టు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా క్యాబినెట్ నుంచి కూడా వచ్చి ప్రాసెస్ కూడా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా కూడా లుల్లు సూపర్ మార్కెట్ కూడా రాబోతూ ఉంది. వాళ్ళకు కూడా ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి, అంటే ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే పారిపోయారో గత 2019 తర్వాత అందరూ కూడా విశాఖపట్నమే కాదు తిరుపతి కూడా ఆధ్యాత్మికంతో పాటు అన్ని హంగులతో టూరిజం దిశగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి లుల్లు అవ్వచ్చు, హయాత్ అవ్వచ్చు, మహేంద్ర అవ్వచ్చు, సికేపీసీ అవ్వచ్చు, అట్మాస్ఫియర్ కోర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాను. ఒక ప్రోగ్రెసివ్ చెప్పాను, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఒక ఇండియా పాలసీ, ఎందుకంటే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా నోటిఫై చేసి వాళ్ళకి కూడా పాలసీ ఇస్తూ ఉన్నాం. అది కూడా చేయబోతా ఉన్నాం. ఎప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినా, ఏ మినిస్టర్ వచ్చినా కూడా మా జర్నలిస్ట్ సోదరులు ఎప్పటి నుంచో ప్లాట్ల విషయం ఎప్పటి నుంచో పెండింగ్ ఉందని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ మార్కెట్ వాల్యూకి మాకు కావాలనేది దాని మీద కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది. కాకపోతే మా జర్నలిస్ట్ సోదరులు కూడా
ఎంతోమంది కాకుండా అంటే యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి దాదాపు 700 మంది వచ్చారని చెప్పారు. అవి కాకుండా అవన్నీ కూడా స్క్రూటినీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా తప్పకుండా న్యాయం చేయాలని విషయంతోనే ఇక్కడ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది రెగ్యులరైజేషన్ ఏదైతే GOMS 30 ఇచ్చామో అంటే మంగళగిరిని పూనుకుని ఇచ్చాము, కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మా గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా దానిపైన అధ్యయనం చేయటం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది.